అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నైజీరియాలో పెను విషాదం. నదిలో ప్రయాణిస్తున్న పడవ బోల్తా, 60 మంది జల సమాధి, మరో 10 మంది పరిస్థితి విషమం. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు. కొనసాగుతున్న రక్షణ, గాలింపు చర్యలు. నైజీరియాలోని నార్త్ సెంట్రల్ నైజర్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో దాదాపు 60 మంది జల సమాధైపోయారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. రక్షించిన వారిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. నైజీరియాలోని నార్త్ సెంట్రల్ నైజర్ ప్రాంతంలో తుంగన్ సులే నుండి దుగ్గా పట్టణానికి ఓ బోటు సంతాప సందర్శన కోసం వెళ్తోంది. అయితే బోటులో లెక్కకు మించి ప్రజలెక్కేశారు. దాదాపు 100 మంది ఆ పడవలో బయలుదేరారు. దాని సామర్థ్యం కేవలం 50 మంది మాత్రమే. మలాలే జిల్లాలో తుంగన్ సులే పట్టణం నుంచి బయలుదేరిన ఆ బోటు కైంజీ జలాశయం మీదుగా దుగ్గా పట్టణం వైపు వెళ్తోంది. అయితే బోర్గు ప్రాంతానికి వచ్చేసరికి బోటు బ్యాలెన్స్ తప్పింది. గౌసావా కమ్యూనిటీ సమీపంలో నీటిలో మునిగిపోయిన పెద్ద చెట్టును ఆ బోటు ఒక్కసారిగా ఢీకొట్టడంతో కిక్కిరిసిపోయిన ప్రయాణికులతో ఉన్న ఆ బోటు వెంటనే బోల్తా పడింది. బోటు నీటిలోని చెట్టును ఢీకొట్టి బోల్తా పడిన వెంటనే స్పాట్లో 30 మంది జలసమాధయ్యారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు తోటి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 60 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. రక్షించిన వారిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో చాలా మంది జాడ కనిపించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నైజీరియా కాలమాన ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం గురించి స్థానిక బోటు నిర్వాహకులు కొన్ని విషయాలు బయటపెట్టారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తాము అక్కడికి చేరుకున్నామని చెప్పారు. ఘటన సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. నదిలో 31 మంది బాడీలను వెలికితీశామని, పడవను వెలికితీసినట్టుగా చెప్పారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలున్నారని తెలుస్తోంది. కాగా స్థానిక బోటు డ్రైవర్లు, అత్యవసర సిబ్బంది గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారని నైజర్ రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ పేర్కొంది. ఓవర్లోడ్ కారణం ఒకటైతే నదిలో అడ్డుగా ఉన్న చెట్టు ఢీకొట్టడం మరొక కారణంగా చెబుతున్నారు. నైజీరియాలో వర్షాకాలం సమయంలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ దేశంలో కొన్ని ప్రాంతాలకు అసలు రహదారులే ఉండవు. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రజలు పడవలను ఆశ్రయిస్తారు. దీని కారణంగా పడవల వాడకం ఎక్కువగా పెరిగింది. దీనికి తోడు భద్రతా లోపాల వల్ల నిత్యం ఆ దేశంలో పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా ఈ ఘటనలో ఇప్పటికీ 60 మంది జల సమాధవటం, ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశాలుండటం ఆందోళన కలిగిస్తోంది.